అయ్యన్న పాత్రుడు గారు దొంగ ఇది పెన్షన్దారులు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు అన్నారా? విజయబాబు గారు మీరేమంటారు? అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఈనాడు వాళ్ళు ఎక్కడన్నా ఈ అనర్హులైనటువంటి వాళ్ళని కొద్దిమంది తీసేస్తే కూడా ఫస్ట్ పేజ్లో అమ్మో కోత పెడుతున్నారు, ఆ కోత పెడుతున్నారని రాసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా అయ్యన్న పాత్రుడు గారు చెబితే కనీసం ఒక ముక్కన్న రాసి ఉంటారా వీళ్ళు? అసలు ఏమిటి వాళ్ళ వైఖరి ఏమిటి? అసలు పెన్షన్లను కట్ చేయాలన్నది వాళ్ళ వైఖరా? లేదు ఎలక్షన్ ముందే దీంట్లో దొంగ పెన్షన్దారులు ఉన్నారు, మేము తగ్గిస్తామని చెబితే తప్పేం కాదు, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్లు? వారు చెప్పేటువంటి సూపర్ 6 అన్నీ కూడా ఇంచుమించు అన్నీ అమలు చేస్తారండి. అయితే అమలు చేసేటువంటి ప్రాసెస్లో ఏంటంటే లబ్ధిదారులు అందరూ కూడా చాలా మంది దాన్ని ఇప్పుడే చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేశారు, దాని మీద రివ్యూ లేదు అని చెప్పనేటువంటిది ఒక బలమైన ప్రచారం అనిపిస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో నా ఒక్కడికే పోయింది కావాలో, నా ఒక్కడికే పోయింది కావాలో అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసేసి మహా అయితే ఒక 20% అంటే నేమ్ సేక్ ఇస్తున్నాం అనేది ఉంటుంది, ఇవ్వమని చెప్పరు, ఇచ్చేది ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా అడ్డగోలుగా కోత విధించేసేసి అది చేసేటువంటి స్టడీ. దానికోసం ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్క స్కీములో ఈ విధంగా భారీగా కోత అనేటువంటిది ఉంటుంది. సరే, అది అలా ఉంచినట్టయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలోకి వెళదాం. ఇంకొద్దిగా 2-3 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసిన తర్వాత వెళదాం. రైట్, మీ పెన్షన్ మీద ఏంటి మీ వైఖరి? అట్లా క్లియర్గా వాళ్ళు చెప్పారు కదా సార్, మొన్న కలెక్టర్ల సమావేశంలో ఒక 6 లక్షల పెన్షన్లు ఇప్పుడు మనం తొలగించాలి, అంతే ఒక 6 లక్షల పెన్షన్ తొలగించాలి. సంవత్సరానికి 6 లక్షల రూపాయలు తొలగిస్తారా? ఇమీడియట్గా 6 లక్షలు అంటే వాళ్ళు దానికోసం ఏం చేస్తారంటే, ఇదిగో దొంగలు తీసుకుంటున్నారు. ఎవరు దొంగలు సార్? 100% బ్లైండ్ సార్. ఇతను రిమ్స్, మన శ్రీకాకుళం రిమ్స్ మొన్న కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. ఏదో ఇతను పెన్షన్ తీసేస్తే మళ్ళీ వెళ్ళి అతను 100% బ్లైండ్ అనేది సర్టిఫికేట్ పొలిటికల్ గా కూడా తీసేస్తున్నారండి విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం జెండా కట్టకపోతే తీసేసినవి ఉన్నాయి సార్. ఇంటి మీద తెలుగుదేశం మీరు జెండా కట్టుకోలేదని చెప్పి చిత్తూరు జిల్లాలో తీసేస్తే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అయినా ఇప్పటి వరకు ఇంకా పెన్షన్ రాలా. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో 1,57,000 తీశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అప్పటికే 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ జనవరిలో పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అప్పుడు దాకా ఇచ్చున్నారు. జనవరి నుంచి మార్చి దాకా ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో ఆ 2 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఈ 6 నెలల్లో ఒక్కరికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3.5-4 లక్షలు తొలగించబోతా ఉన్నారు. 2 వాళ్ళు ఇస్తానన్నది 50 సంవత్సరాలు దాటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తాన్నారు. వాళ్ళు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం దాదాపు 90 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలైతే వీళ్ళు ఇప్పటికి 1.5 లక్షలు తీసేసి ఇంకా 2 లక్షలు పెండింగ్ ఉన్నాళ్ళు ఇవ్వకుండా ఇంకా 3.5-4 లక్షలు కోత వేయాలనేది అఫీషియల్గానే రాస్తా మొత్తం 6 లక్షల మంది ఇప్పుడే తీసేయాలని నిర్ణయించుకున్నారంటే వాళ్ళు పథకాల్లో కోత విధించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా ఇది కామన్. ఎందుకంటే అంతకుముందు పెన్షన్లు చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు 39 లక్షలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్హత వయసుని 5 సంవత్సరాలు తగ్గించి 60 చేసి అందరికీ పెన్షన్ అందాలని చెప్పి ఇంటింటికి తీసుకుని వెళ్ళిస్తే వీళ్ళ వైఎస్ఆర్సీపీ కోటేశాడా? వద్దు. వీళ్ళ సాక్షి రిపోర్టర్ వాళ్ళ మదరా? వద్దు. లేదు, వీళ్ళు ఏమన్నా మన మీద వ్యతిరేకంగా ఉన్నారా? పెన్షన్లు తీసేయాలనేది క్లియర్గా వాళ్ళు నిర్ణయించుకున్నారు, తీసేస్తారు. అనేక లక్షల పెన్షన్లు పోబోతా ఉన్నాయి. ఇంకోటి మళ్ళీ వాళ్ళ దగ్గర రికవరీ కూడా చేస్తారు. ఎంత దారుణం సార్. 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వాతాతలు వాళ్ళకి ఆ పెన్షన్ మీద వాళ్ళ జీవనాధారం, ఆ పెన్షన్ వస్తేనే వాళ్ళు మెడిసిన్ ఏదో కొనుక్కొని ఏదో జీవన విధానం వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితిలో రికవరీ చేస్తారంటే ఎంత దుర్మార్గులు. ఒకసారి